కాంప్లికేషన్స్ కంటే ఇది సోరియాసిస్ వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే కాస్మెటిక్ ప్రాబ్లమ్. కాస్మెటిక్ ప్రాబ్లం అంటే మనం వే ఆఫ్ అపీరెన్స్ ఎలా ఉంటాం అంటే సొసైటీలో మనం ఇప్పుడు సపోజ్ ఒళ్ళంతా వచ్చేసింది, చేతులకి, కాళ్ళకి, ఫేస్కి, తలకి వచ్చేసింది, బ్యాక్లో వచ్చింది, మీరు ఒక డ్రెస్సింగ్ వేసుకోలేరు, బయటకు వెళ్ళలేరు, ఒకరితో కలవలేరు, మాట్లాడలేరు, ఎందుకంటే ఆ డ్రైనెస్ మీకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. రెండోది నైట్ అవ్వగానే ఒకేసారి స్కిన్ డ్రై అయిపోగానే దురదల్లాగా రావటం, మంటలు రావటం, మనం పొలుసులాగా ఎక్కడ పడితే అక్కడ ఊడిపోవడం లాంటిలాగా కనబడుతూ ఉంటాయి. ఏమాత్రం వాటర్ చేంజ్ అయినా డ్రై అయిపోద్ది, వెదర్ చేంజ్ అయినా దురదలు ఎక్కువ రావటం, మంటలుగా రావటం. ఆ కాంప్లికేషన్స్ వల్ల మనకి ఇబ్బంది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇది తగ్గదేమో, లేకపోతే నాకు కాన్స్పటిక్లో మనకి ఇంకెప్పటికీ రికవర్ అవుదామన్న బాధ ఎక్కువగా కనబడుతుంటుంది. మళ్ళీ కాంప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఎక్కువగా జాయింట్స్లలో ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే అంటే మన మోకాళ్ళలో కావచ్చు, లేకుంటే చిన్న జాయింట్స్లో కావచ్చు, లేదా మనకి బ్రిస్ట్ జాయింట్స్లలో కావచ్చు, ఎక్కడైనా మనం జాయింట్ స్పేసెస్లో మనకి ఇది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఎప్పుడైతే సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుందో మనకి ప్రతి ఫింగర్స్ ఒక స్వోలెన్ వెళ్ళిపోతాయి, రెడ్గా వాచిపోయి ఇంతలాగా వాచిపోతూ ఉంటాయి. నొప్పి మనం ఏమనుకుంటాం, ఇది గౌట్ కావచ్చేమో అనుకుంటాం, లేకుంటే వాతంకి సంబంధించినవి లేదా ఆర్థరైటిస్ సంబంధించిన ఏదైనా ఉండొచ్చని మనం భయపడుతూ ఉంటాం. అది మనం సోరియాసిస్ ఉండి స్కిన్ కంప్లైంట్ ఉండి మనకు నొప్పులు వచ్చాయంటే ఖచ్చితంగా ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ అనుకోవాలి తప్ప వేరే ఆర్థరైటిస్ వచ్చింది అనుకోవడానికి లేదు. ఇంకా మూడో విషయానికి వస్తే నెయిల్స్ కూడా మామూలుగా ప్లెయిన్గా హెల్తీగా ఉండే నెయిల్స్ అన్నీ చిలికలు రావటం, లేకుంటే వాటిలో క్రాక్స్ రావటం, డిప్స్ లాగా పడిపోవటం, లోపలికి డెప్త్గా గుంటల్లాగా పడిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఇవి ఎక్కువగా మనం సోరియాటిక్ కాంప్లికేషన్స్ ఉంటాం. మళ్ళీ ఎప్పుడైతే హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారో వాళ్ళలో ఎక్కువ శాతం ఇది సోరియాసిస్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది ఆ కాంప్లికేషన్స్ అన్నీ డెవలప్ అవుతుంటాయి. అంటే ప్రతి డిసీజు మనిషిని చంపాల్సిన అవసరం లేదండి. కాస్మెటిక్గా డే బై డే ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే ఈ డిసీజ్ నాతో పాటు ఉందన్న విషయం ఆ మనిషిని నిరుత్సాహపరచడానికి, డిప్రెషన్ తీయడానికి సరిపోతుందండి. సో WHO నిర్వచనం ప్రకారం కూడా హెల్త్ అనేది ఒక సమతుల్యమైన మానసిక, ఫిజికల్గా రెండాగా ఆనందంగా ఉన్నదే హెల్త్ అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇది లేదో ఆటోమేటిక్గా పేషెంట్ యొక్క అన్ని థింగ్స్ మారిపోతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా అలా రైజ్ అవుతూ ఉంటాయండి.